హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. కరీంనగర్ బస్టాండ్ దగ్గర సిఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చ్ అని నిర్మాణం చేపట్టి ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఇది ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మనము చెప్పులు విప్పి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక శిలాఫలకము ఉంది. రేవా బెంజమిన్ ప్యాత్ 1980-1910 వరకు ఈయన ఇక్కడ పనిచేసి ఉన్నారు. ఇది 1911లో దీన్ని ఓపెన్ చేసి ఉన్నారని ఇది మనకు తెలియపరుస్తూ ఉంది. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాము. ఫ్రెండ్స్, ఇది శిల్వ ఆకారంలో మనకు నిర్మించి ఉన్నారు. ఈ నుంచి చూసినట్లయితే ఇటు ఒక శిల్వలాగా మరి అటు అడ్డము, అటు ఒక గది ఇటు ఒక గది అట్లా ఏర్పాటు చేసి ఉన్నారు. చూద్దాము దీనిపై కప్పు నిర్మాణం కూడా ఏ విధంగా ఉందో. రేవా బెంజమిన్ ప్యాత్ అండ్ గంటా సాధు గారు ఇక్కడ నిర్మాణం చేపట్టకు వారు ఏర్పాటు చేసిన ప్రాంతము మానేరు నది తీరంలో వారు గుడారాలు వేసుకొని దీన్ని నిర్మించి ఉన్నారు. అక్కడ నుండి ఇసుక, డంగు సున్నము, బెల్లము కలిపి మిక్సీ చేసి దాని ద్వారా ఈ కట్టడము నిర్మించినారు. చాలా అద్భుతమైన కట్టడం ఇది. 1910లో దీనికి పునాది రాయి పాస్నెట్ దొరగారు వచ్చి మెదక్ నుండి వచ్చి ఇక్కడ పునాది రాయి వేసి 11-12 ప్రాంతంలో దీన్ని ఓపెన్ చేసినారు. పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ పాస్టర్సు పైన కూర్చొని ఆరాధన నడిపిస్తారు. చూద్దాం, మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎవరెవరు సేవ చేసినారు, మరి భక్తులను ఏ విధంగా ప్రభు వైపుకు నడిపించి ఉన్నారో వారందరి గురించి మనం ఇప్పుడు చూద్దాము. వారి ఫొటోస్ ఇక్కడ ఉన్నవి, అవన్నీ మనం తెలుసుకుందాము. రేవా జాన్ వెస్లీ గారు, రేవా సిడబ్ల్యూ పాస్నెట్ గారు, రేవా స్టవర్డ్ గారు, ది రైట్ రేవా పేరేజీ సాల్మోన్, బిషప్ ఇన్ డోర్నకల్ డైసిస్ 1956-1978, సిఎస్ఐ మోడరేటర్ 1966-1972, మరియు ది రైట్ రేవా బొబ్బిలి ప్రభుదాస్ గారు, బిషప్ ఇన్ కరీంనగర్ డైసిస్. రైట్ రేవా జీబీ దేవసహాయం, సెకండ్ బిషప్ ఆఫ్ కరీంనగర్ డైసిస్. ది రైట్ రేవా కేఈ స్వామిదాస్, థర్డ్ బిషప్ ఆఫ్ కరీంనగర్ డైసిస్. ది రైట్ రేవా డాక్టర్ హెచ్ జాన్ థియోడర్, బిషప్ ఇన్ కరీంనగర్ గారు. ది రైట్ రేవా డాక్టర్ సూర్యప్రకాష్, బిషప్ ఇన్ కరీంనగర్. ది రైట్ రేవా డాక్టర్ కె రూబెన్ మార్క్, బిషప్ ఇన్ కరీంనగర్. ఈ విధంగా వీరు భక్తులకు సేవలు అందించినారు. ఈ హాల్లో పాస్నెట్ దొరగారు మొట్టమొదటి మీటింగ్ ఘనంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఆరాధన జరిగించటకు వారు వచ్చి ఉన్నారు. మెదక్ నుండి కిలాగడ్డ ప్రాంతానికి వచ్చినాడు. అప్పుడు కిలా పరిపాలనా కేంద్రంగా ఉంటుండే, ఎలగందుల కిలా. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరిపించినారు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాక్యము చెప్పినప్పుడు, ప్రభు నేను వెళ్తున్నాను, తిరిగి మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తాను, అందుకే మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఎప్పుడైనా దీన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి. దీన్ని చేయుడు అంటే రొట్టె మరియు ద్రాక్షరసాన్ని మీరు పుచ్చుకోనండి అని చెప్పిన వాక్యాన్ని భక్తులందరూ దాన్ని ప్రభును జ్ఞాపకం చేసుకుంటాయి, దాన్ని చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.